హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ రోజు వీడియోలో మనం ఇప్పుడే విడుదలైన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి. సో మీరు కావాలంటే వేరే స్టేట్ కూడా లోకల్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే గనక మీరు కర్ణాటకలో అప్లై చేసుకోవాలంటే కన్నడ లాంగ్వేజ్ వస్తే గనక అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్‌గా పోస్టులయితే 300 ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా స్టేట్ వైడ్ వేకెన్సీస్ చూసుకున్నప్పటికైతే ఆంధ్ర, తెలంగాణకి చాలా తక్కువ పోస్టులయితే మనకి డివైడ్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కి చూసుకుంటే అన్‌రిజర్వ్‌లో ఒక పోస్ట్ ఉంది. ఎస్సీకి 5 పోస్టులున్నాయి. ఎస్టీకి ఒక పోస్ట్ ఉంది. ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ ఉంది. ఓబీసీలో పోస్ట్ లేదు. కానీ అన్‌రిజర్వ్‌లో ఒక పోస్ట్ ఉంది కాబట్టి మీరు అప్లై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఓకే. మనకి ఎక్స్ సర్వీస్ మెన్‌కి సంబంధించి ఒక పోస్ట్ అయితే కేటాయించారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి తెలంగాణ విషయానికి చూసుకున్నట్లయితే 3 పోస్టులున్నాయి. 3 కూడా అన్‌రిజర్వ్‌లో ఉన్నాయి. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై చేయాలనుకుంటే అప్లై అయితే చేయొచ్చు. కర్ణాటకలో మాత్రం కొంచెం పర్వాలేదు. 32 పోస్టులున్నాయి. ఓబీసీలో కూడా 9 పోస్టులున్నాయి కాబట్టి మీరు ఎవరైనా కన్నడ లాంగ్వేజ్ కొంచెం నేర్చుకోగలరు, లాంగ్వేజ్ టెస్ట్ క్లియర్ చేయగలను అనుకుంటే గనక సో మీరు కావాలనుకుంటే కర్ణాటకలో అయితే అప్లై చేయొచ్చు. ఓవరాల్‌గా 300 పోస్టులున్నాయి కానీ స్టేట్ వైడ్‌గా డివైడ్ చేసేటప్పటికైతే తక్కువ పోస్టులయితే ఉన్నాయి. మనకి బ్యాంక్ జాబ్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే బ్యాంక్ క్లర్క్‌తో సో ఇది కొంచెం మనకి చూసుకున్నట్లయితే వర్క్ కల్చర్ అయితే కొంచెం బావుంటుంది. ఓకే. మనకి మెట్రో సిటీస్‌లో ఇనీషియల్‌గా రూ. 37,000 అయితే మనకి అప్రాక్సిమేట్‌గా సాలరీ అయితే వస్తుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 30 నాటికి చూసుకున్నట్లయితే ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్. ఓకే. ఖచ్చితంగా మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది ఏ స్టేట్‌లో అప్లై చేస్తున్నారో ఆ స్టేట్‌కి సంబంధించి అయితే వచ్చి ఉండాలి. సో కన్నడ నేను నేర్చుకోగలను అంటే కొంచెం తెలుగుకి సిమిలర్‌గానే ఉంటుంది కాబట్టి చాలామంది కన్నడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కన్నడ నేర్చుకుని మనకి బోర్డర్ స్టేట్స్‌లో ఉన్నవాళ్ళు గాని, మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు గాని లేదా కొంతమంది కానీ కన్నడ నేర్చుకుని కర్ణాటకలో అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కర్ణాటకలో ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణలో తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే. ఏజ్ వచ్చేసరికి 21 నుండి 30 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. ఇది కూడా 30 సెప్టెంబర్ నాటికైతే కాలిక్యులేట్ చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు అదనంగా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూ వాళ్ళకి 10 సంవత్సరాలు అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే. పోస్టులు తక్కువ ఉన్నాయి. ఎగ్జామినేషన్ ఫీజు మాత్రం ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ మనకి వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రూ. 1000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి రూ. 250 ప్లస్ జీఎస్టీ. మిగతా వాళ్ళకి రూ. 1000 ప్లస్ జీఎస్టీ అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది 16థ్ డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 6థ్ జనవరి. మనకి పేమెంట్ ఫీజు కూడా 6థ్ జనవరిలో పే చేయాలి. మనకి కాల్ లెటర్ అనేది ఎగ్జామినేషన్ టైంకి 10 డేస్ బిఫోర్ అయితే మనకి విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు. ఓకే. సో 10-2గా మనకి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో అయితే ఎగ్జామ్‌ని అయితే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రొబేషనరీ పీరియడ్ వచ్చేసరికి 6 నెలల పాటు ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. దీంట్లో ఒక మంచి విషయం ఏంటంటే సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకి రీజనింగ్ నుండి 40, ఇంగ్లీష్ నుండి 40, న్యూమరికల్ ఎబిలిటీ 40, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ 40, కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు, 200 ప్రశ్నలు ఒక్కొక్క దానికి 50 మార్కులు, 250 మార్కులకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, హిందీలో మాత్రమే పేపర్ అయితే ఉంటుంది. తెలుగులో ఉండదు. ఇదొకటి గమనించండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరంలో అయితే మనకి ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షా కేంద్రాలు అయితే కేటాయించారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో అయితే పరీక్షా కేంద్రాలు కేటాయించడం జరిగింది. మీకు పీడీఎఫ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పూర్తి వివరాలు చదువుకున్న తర్వాత మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలనుకుంటే 16థ్ నుండి అప్లై చేయొచ్చు. లేదా మీ ఫ్రెండ్స్‌కి వీడియో షేర్ చేయండి. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక అప్లై అయితే చేసుకుంటారు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.